హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంటుకు అభ్యర్థులు దొరకట్లేదు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల కోసం పార్టీ వెతుకుతోంది. సిట్టింగ్లు కూడా పోటీ చేయడానికి భయపడుతున్నారు. ఇటువంటి ఒక ఇంప్రెషన్, ఇటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్ కోసం మాత్రం చాలా పెద్ద పోటీ కనపడుతోంది. భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తానంటూ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. బాలరాజు యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. బాలరాజు గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. ముందుగా నమస్కారం మీకు, మీ టీవీ ప్రేక్షకులకి, మీ యజమాన్యానికి, టెక్నీషియన్ నమస్కారం, నూతన శుభాకాంక్షలు. మీరేంటి భువనగిరి పార్లమెంట్ అడుగుతున్నారు ఇప్పుడు? 100% మొత్తం అసలు నల్గొండ నుంచి ఖమ్మం నుంచి మొదలు పెడితే నల్గొండ వరంగల్ వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వీప్. అక్కడ పోటీ చేయడానికి బీఆర్ఎస్లో అధిక అభ్యర్థులు దొరకట్లేదని అందరూ భయపడుతున్నారు. మీరు నాకు అది కావాలని పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏంటి ధైర్యం? ముందుగా భువనగిరి ప్రాంతం అంటేనే, నల్గొండ జిల్లా అంటేనే వామపక్ష నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. అంటే కొంత ప్రోగ్రెసివ్ శక్తులు, పోరాడే శక్తులకు అండగా ఉండేటువంటి ప్రాంతం అది. అంటే చుట్టుముట్టు సూర్యపేట, నడమ నల్లగొండ, నువ్వు ఉండేది గోల్కొండ కింద కింద నీ గోరిగర్తం కొడుకు అని నైజాం సర్కౌడ్ అనే పాటలకు రూపం దాల్చినటువంటి గడ్డ అది. అదేవిధంగా పేద ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్ళందరినీ గుండె కత్తుకున్న గడ్డ కాబట్టి ఆ జిల్లా నుంచి వామపక్ష నేపథ్య విద్యార్థి రాజకీయాల నుంచి తెలంగాణ ఉద్యమ రాజకీయాల వైపు, అదేవిధంగా ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ వరకు కొనసాగిన రాజకీయ జీవితంలో డెఫినెట్గా భువనగిరి ప్రాంతం మొదటి నుంచి కూడా ఆ వర్గాలకు, బీద వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు గొంతుకై నిలిచినటువంటి నాయకత్వానికి అండగా నిలిచిన ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాంతం నుంచి నాకు అవకాశం ఇస్తే గెలుస్తాననే ధీమతో టికెట్ ఆడుతా ఉన్నా, ఓడిపోతానని కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, ఇలా మీరు అన్నట్టు అంతర్గత స్వీప్ చేసిందిగా కాంగ్రెస్ పార్టీ అనవచ్చు. 100% మీరు అంటారు 50,000తో గెలవచ్చు, కొంతమంది 40,000తో గెలవచ్చు. ఈ ఇబ్రహీంపట్నం సంబంధించి మొదలు పెడితే జనగాం వరకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 6 సీట్లు గెలిచింది. ఒక సీటు మాత్రమే ఇలా బీఆర్ఎస్ గెలిచింది. గతంలో 2019లో గట్టినే అనుకున్నారు, మేము కూడా 6 సీట్లు గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ 1 సీటే గెలిచింది. ముందు కూడా 1 గెలిచారు వాళ్ళు, మేము 6 సీట్లు మేము ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 2019లో కోమటిరెడ్డి గారు గెలిచారు. ఆ విధంగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ కాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే డెఫినెట్గా తిరిగి గెలిచి చూపిస్తానని చెప్తా ఉన్నాయి. ఎందుకంటున్నంటే అక్కడ సామాజిక నేపథ్యం కూడా అట్నే ఉంది. 2009లో మహాకూటమి ఉన్నప్పటికీ అప్పుడు వామపక్షాల అభ్యర్థిగా బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. 2014లో బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. 2019లో కూడా బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తారు. అంటే ఏంటి అన్నట్టు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఆలోచన విధానం ఎట్లుందంటే ఇక్కడ బలైన వర్గాల ఓటు శాతం ఎక్కువ ఉంది కాబట్టి అనే అంశాన్ని మొదటగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే సుమారు 15 లక్షల ఓట్లుంటే 12 లక్షల పైచిలుకు ఓట్లు పోలైతే 8 లక్షల పైచిలుకు ఓట్లు బలైన వర్గాల ఓట్లున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ అభ్యర్థులకు అవకాశం ఇస్తే గెలుస్తారనే అవకాశం ఉంది. కాబట్టి ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, గతంలో మహాకూటమి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఓడిపోయినాం అయినప్పటికీ, కానీ అక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 8,20,000 ఓట్లు వచ్చినాయి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో. మాకు 6,60,000 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి 74,000 ఓట్లు వచ్చినాయి. అంటే మాకు వాళ్ళకు ఉన్నటువంటి మార్జిన్ తేడా 2,70,000 ఓట్లు. కాబట్టి డెఫినెట్గా బలైన వర్గాల్లో గొల్లకుర్మలకు సంబంధించినటువంటి ఓట్ల శాతం సకల జిల్లా సర్వే ప్రకారం చెప్తాను నేను 2,65,000 ఓట్లు ఉన్నాయి. ప్లస్ ఇలా ఏదైతే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంగా, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా కావచ్చు, అదేవిధంగా వామపక్ష నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు కావచ్చు, ప్రోగ్రెసివ్ భావజాలంతో సుమారు ఒక 24 సంవత్సరాల విద్యారాయకులు ఉన్న వ్యక్తి కావచ్చు. ప్లస్ ఇంకొక అదనపు బలంగా ఇలా 2వ ఆప్షన్ నాకుంది. ఇలా నేను లవ్ మ్యారేజ్, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని నా భార్య దళితులు మాదిగ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా ఇలా భువనగిరి పార్లమెంట్లో 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సుమారు 2,40,000 ఓట్లు ఉన్నాయి. అంత ఈజీగా ఏదో మీకు ఇలా నేను వచ్చేసి ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏదో పోటీ చేస్తామనేటువంటి ఆలోచనతో మీకు చెప్పట్లేదు నేను. ఇలా అన్ని రకాల కోణాలని, అన్ని రకాల ఓటు శాతాన్ని విశ్లేషణ చేసే ఈరోజు చెప్తున్న మాట కాదు నేను. సుమారు 10 నెలల కిందనే మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధినాయకుడికి ఏదైతే చర్చి, మందిర్, మసీద్ ఓపెనింగ్ రోజు చెప్పినటువంటి అంశాన్ని చెప్తాను నేను. అందరూ చాలామంది అన్నారు, నువ్వేంద్రపై అందరూ అసెంబ్లీలో ఆడుతూ ఉంటే నువ్వు పార్లమెంట్ ఆడుతున్నావు ఏందన్నారు. కానీ నాకు ఈ పార్లమెంట్లో స్పేస్ కనపడ్డది అక్కడ. ఎందుకంటే గతంలో మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి, ఓడిపోయినటువంటి వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ స్పేస్ కనపడతా ఉంది. ఇలా రాజకీయాల్లో నేను ఎందుకు పనిచేస్తాను 24 సంవత్సరాల నుంచి? ప్రజల కోసమే కదా, ప్రజలు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోటే కదా రాజకీయాల్లో ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ఇంకేదైనా ప్రజాప్రతినిధి ప్రజల సమస్యలు కొట్లాడేది. కాబట్టి ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం అక్కడ స్పేస్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి మనస్తత్వం మాకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారికి ఎట్లా చెప్పాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి,
ఎట్లా కేసీఆర్ గారి నుంచి నేను అడిగింది పొందాలని ఒక తత్వం నాకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది. ఎందుకంటే 2014లో నాకు అవకాశం ఇస్తానన్నాడు సార్. వాస్తవం 2014లో నాగార్జున సాగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను చూజ్ చేశాడు సార్. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను అవకాశాన్ని కోల్పోయా. తదనంతరం నేను రాజకీయాలు ఉన్న సందర్భంలో నాకు ఎవరు లేరు వాస్తవానికి. దూదిమెట్ట బాలయ్య యాదవ్ అమ్మనాన్నలు కావచ్చు, మా ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, లేదా పోనీ నిజంగానే వ్యాపారాల నుంచి వచ్చినట్టు వ్యాపారం లేని కుటుంబమే నాది. కాబట్టి నాకు ఉన్నటువంటి నేపథ్యాన్ని పిక్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కదా. ఇలా కార్పొరేషన్ చైర్మన్గా డిప్యూటీ క్యాబినెట్ హోదాలో నన్ను రాష్ట్ర స్థాయిలో దూదిమెట్ట బాలయ్య యాదవ్ని తెలంగాణ ఉద్యమం ఒకవైపు వామపక్ష నేపథ్యం నన్ను ప్రజలకు పరిచయం చేస్తే తెలంగాణ ఉద్యమంలో ప్రజలలో పరిపాలన కూడా చేయొచ్చు అంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కూడా దూదిమెట్ట బాలయ్య చేయొచ్చు నిరూపించింది కేసీఆర్ కదా. డెఫినెట్ గా ఒక యువ నాయకుడిగా ప్లస్ సామాజిక వర్గ నేపథ్యం ఉన్నవాడిగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల బాధలు సాధకాలు తెలిసిన వ్యక్తిగా రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఏదైతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండో వాళ్ళందరికీ ఒక 20-30 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో మరి నిలబడి కలబడి కొట్లాడి ప్రజా గొంతుకనై మరి నిలబడే వ్యక్తిగా డెఫినెట్గా నాకు అవకాశం వస్తేనే ఆశతో రాజకీయాల్లో ఉన్న ఆ విధంగా పార్లమెంటు స్థానాన్ని అడుగుతా ఉన్నా. తప్పేమన్నా ఇప్పుడు అసలు అవతల 100 కోట్లు 150 కోట్లు లేకపోతే గెలిచే పరిస్థితి లేదు అని ఆ ప్రచారం. అటువంటి బలమైన బరువు ఉన్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మీ దగ్గర బలం బరువు ఏంటి? నాకున్నటువంటి బలము నాకున్నటువంటి బరువు ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది. ఈ చరిత్రలో ఏది నిర్మించాలన్నా ఎవరిని తయారు చేయాలన్నా ఎవరిని ముందుకు తోయాలన్నా వెనక ఉన్న బరువు వెనుకున్నటువంటి డబ్బులు కాదు, ప్రజలు నిర్మించాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలని చెప్పింది గతం అంతా. నేను అంటా ఉన్నా సార్, నేను ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తాను, చాలా ఛానల్ ద్వారా నన్ను అడిగారు ఇదే అంశాన్ని ఛానల్ ద్వారా అడిగితే ఇలా మోదీ 2007లో ఆయన చూపించిన ఆస్తులు అఫిడవిట్లు 47 లక్షలు, 2019లో ఆయన చూపించిన అఫిడవిట్లు ఆయన ఆస్తి 2,50 లక్షలు. ఇలా టాప్ 10 లీడర్లు అందని చెప్తాను నేను చెప్తాను, నేను చెప్పడం కోసం నేను వచ్చిన మీ టీవీకి. టాప్ 10 లీడర్ భారతదేశంలో టాప్ 10 అఖిలేష్ యాదవ్ యంగ్ జనరేషన్ లో గొప్ప లీడర్. ఆయన ఆస్తిలో 40 కోట్లే ఆయన అఫిడవిట్ లో చూపించింది, అంటే అధికారికంగా చూపించింది గౌతానికి. తేజస్వి యాదవ్ 1 కోటి రూపాయలు 2017లో చూపించింది. అదే డీకే శివకుమార్ ఈ దేశంలోనే అత్యధిక ధనవంతమైన ఎమ్మెల్యే 1413 కోట్లు చూపించాడు అఫిడవిట్ లో. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగలిగాడు, ఎన్ని కోట్లు చూపించాడు ఆయన? సిద్ధరామయ్య చూపించి 51,93,00,000. 1413 కోట్లు ముఖ్యమంత్రి కాలే, 51,93,00,000 మాత్రమే సిద్ధరామయ్య మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎప్పుడు డబ్బు అనేది రాజకీయాలను శాసించదనే భ్రమ ఏదైతే ఉందో, డబ్బు కొంతకాలం శాసించవచ్చు, డబ్బు కొంతకాలం కొందరు వ్యక్తులు ముందుకు తీసుకుపోవచ్చు, కానీ చిరకాలం నిలబెట్టలేదు. డబ్బు చిరకాలం నిలబెట్టేది ప్రజలే నాయకుడు అని నేను గట్టిగా నమ్ముతున్నా కాబట్టి రాజకీయాలు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చూపించారు కదా, ఏంటి ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన లెక్కలు ఉన్నాయి కదా, నిజంగానే అవే ఆస్తులు అనుకుంటున్నారు వాళ్ళకి? అఫిడవిట్ కంటే ఇంకా పెద్ద ఏంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్స్ నరసింహారావు గారు ఏదైతే గవర్నమెంట్ కి ఇచ్చే ఆ లెక్కలు, రేపు ఈ అఫిడవిట్ లో చూపించిన లెక్కలు ఒకవేళ తప్పు అయితే ఆయన సభ్యత రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రాజ్యాంగం ప్రకారం అఫిడవిటే మెయిన్ ఇంపార్టెంట్. 99% తప్పులే ఉంటాయి, ఎవరి సభ్యత్వం రద్దు కావట్లేదు. 99% రద్దులే ఉంటాయి. 1 కోటి రూపాయలు చూపించిన వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు నేనేమంటున్నంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏదో కొలమానం ఉంటుంది, ప్రామాణికం ఉంటుంది. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాజకీయాలు అనేక సంవత్సరాలు పరిశీలిస్తా ఉన్నారు, రాజకీయ నాయకులు చూస్తాం. డబ్బులు ఖర్చు పెట్టమని ప్రొవోక్ చేయట్లా, బట్ ఈ దీనికి కౌంటర్ చాలా మంది జనాలు కూడా పలానా క్యాండిడేట్ అంటే డబ్బులు పెడతారా బాగా, నెక్స్ట్ డేలాగా ఇదే వస్తుంది. నేను ఈ అన్ని అఫిడవిట్ చెప్పే ముందు నితీష్ కుమార్ ఆస్తులు ఈ రోజు 2,73,00,000. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సార్? రేపు భావి భారత ప్రధానమైన రాహుల్ గాంధీ ఆస్తులు 15 కోట్లు 2019లో చూపించే లెక్కలు. నేను ఏమంటున్నానంటే ఇలా చాలా మంది యువకుల్ని, చాలా మంది రాజకీయాల పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి ఈ వర్గాలని దూరం చేయడం కోసం డబ్బే ప్రధానం, డబ్బు ఉంటేనే రాజకీయాలు శాసించగలుగుతాం అనేటువంటి అంశాన్ని ఇలా యువత ముందు పెట్టడం ద్వారా యువత నిరుత్సాహపడతా ఉన్నారు. సార్ ఇవాళ నేను రాజకీయం అనేది వ్యాపారాల కోసమో లేకపోతే బడా పెట్టుబడిదారుల కోసమో రాలే. రాజకీయం అంటే ఒక జీవన ప్రయాణం అని నేను భావిస్తా ఉన్నా. అంటే మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు ప్రతిదీ రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మున్సిపాలిటీలో వాటర్ రావట్లేదు, రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు. ఒక వార్డులో కరెంట్ రావట్లేదు, రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు. కానీ ఓట్లు వేసే వరకు, రాజకీయాలు చేసే వరకు మాత్రం వద్దురా మనకు వద్దురా అని చెప్పేసి ఒక అపోహని రాజకీయాల పట్ల సృష్టిస్తారు. కాబట్టి ఎవరైతే డబ్బు లేని వాళ్ళు, ప్రజల పట్ల మక్కువ ఉన్న వాళ్ళు, ప్రజల కోసం సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళని దూరం చేసే కుట్రలో భాగంగానే డబ్బే శాస్త్ర అనేటువంటి అంశం తెలియజేస్తా ఉన్నారు సార్. నేను చెప్తాను నరసింహారావు గారు, మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇది ఖచ్చితంగా ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డబ్బే ప్రధానం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో
బండా ప్రకాష్ ముదిరాజ్, డాక్టర్ కె కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ ఆస్తులు లెక్క తీయండి. నేను చెప్తాను, లెక్క తీయండి మీరు. ఒకవేళ 70 అనుకుంటే వాళ్ళు రాజకీయాలు ఉండొద్దు. ఏసీ ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు. ఎస్టీ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. అదేవిధంగా బలహీన వర్గాల ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో 9 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 7 ఉన్నారు. లెక్క తీయండి మీరు. ఎంతమందికి ఆస్తులు ఉన్నాయో, ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారో, ఎంత డబ్బు కోణంతో వచ్చినారో. సార్ నేను ఏమంటున్నానంటే ఈ అంశాన్ని ముందుకు పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పంచారని కదా సార్. ఇలా అత్యధిక పేద పార్టీ అని కాంగ్రెస్ చెప్తుంది సార్. 125 సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. అదే కదా మీ ఆశ్చర్యం, ఇంత పేద పార్టీ మాకంటే ఎక్కువ ఎట్లా పంచిందేమో. నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీ టీవీ ద్వారా ఇలా యువత కానీ ప్రజలకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనీ లేని పాలిటిక్స్ రావాలి, మనీ లేకుండానే ఎలక్షన్ జరగాలి, మనీ లేకుండానే ఎన్నుకోవడం జరగాలి. కానీ అలా లేదు పరిస్థితి. పర్టికులర్ మీ దగ్గర ఇంకా నల్గొండలో మన ఓటుకు 3,000, 4,000, 5,000 కూడా ఇచ్చిన అభ్యర్థులు తెలుసు నాకు. సార్ ఇప్పుడు మీరు 2019లో అభ్యర్థులను చూడండి, వాళ్ళు గెలిచిన తీరు చూడండి. 2024 రేపు గెలవబోయే అభ్యర్థుల తీరు చూడండి, గెలిచే విధానం చూడండి. సో డబ్బు అడ్డంకి కాదు, మీకు డబ్బు అడ్డంకి కాదు. ప్రజా గొంతుకనై ప్రజల సమస్యలను ప్రజల పట్ల ప్రేమతోటి గొంతెత్తగలిగితే ప్రజల్లో విజయం తథ్యం అనేది అనేక సార్లు ప్రజలు నిరూపించారు. కాబట్టి ఆ ప్రజలు నమ్ముకునే దూదిమెట బాలయ్య రాజకీయాలు చేస్తా ఉన్నాడు. 24 సంవత్సరాలు ఒక చిన్న కుగ్రామం నుంచి, నిరక్షరాస్యుల కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి, కూలీనాలు చేసుకునే ఒక పేద కుటుంబం నుంచి ఉస్మాన్ సిటీకి వచ్చి విద్యార్థి రాజకీయాల వైపు వామపక్ష నేపథ్యం ఉండి విద్యా రాజకీయాలకు మళ్ళీ యూనివర్సిటీలోకి వచ్చి డాక్టరేట్ పొంది ఇలా డాక్టరేట్ పొందినటువంటి విద్యార్థి నాయకుడు ప్రజా పరిపాలనలో కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ కాగలడని నిరూపించింది తెలంగాణ ఉద్యమ బంధం అని చెప్పగలను. ఆ తెలంగాణ ఉద్యమ బంధంలో మా నాయకుడు కేసీఆర్ అని సగర్వంగా చెప్పగలను. 1983 తర్వాతకి 1983లో ఎన్టీఆర్ వచ్చిన తర్వాతకి రాజకీయాల్లో ఎట్లయితే కొత్త ప్రజానికం, కొత్త యువత ఎట్లయితే వచ్చిందో 2014 తర్వాత కూడా అనేక మంది కేసీఆర్ నాయకత్వంలో యువకులు అనేవాళ్ళు అనేక మంది ఓకే, వాళ్ళు ఎంతవరకు స్టేబుల్ అయ్యారు, ఎంతవరకు నిలదొక్కగలిగారు, ఎంతవరకు భవిష్యత్తుకు వాళ్ళు దారులు ఏర్పరచుకున్న అంశాన్ని పక్కన పెడితే డెఫినెట్గా కొత్త వారికి అవకాశాలు వచ్చిన మాట కేసీఆర్ నాయకత్వంలో 2014 తర్వాత జరిగిన మాట వాస్తవం. అందులో దూదిమెట బాలయ్య కూడా ఒకడు. ఇక నేను అంటా ఉన్నా సార్, డాక్టర్ దూదిమెట బాలయ్య యాదవ్ అనేవాడిని 2004లో పీజీ చేసేటప్పుడు నన్ను కూడా అడిగారు మా సార్లు, మీ ఆస్పిరేషన్స్ ఏంటి, మీరు ఏం కావాలని కూడా అడిగారు. చాలామంది మా మిత్రులందరూ చెప్పినారు, ఒక ఆయన టీచర్ కావాలన్నాడు, ఒక ఆయన అది హెచ్ఎం కావాలన్నాడు, ఇంకో ఇది కావాలని అన్నాడు. నేను ఆ రోజు చెప్పిన భవిష్యత్తులో ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు కావాలని చెప్పిన నేను. అందరూ ఆ రోజు అయితరా అనుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ అనడానికి అయ్యిండ్రు అని నేను ఫోన్ చేసిన నా ఫ్రెండ్స్. అంటే 2004 ఎక్కడ, 2021 ఎక్కడ, అంటే సుమారు ఎన్ని సంవత్సరాల తర్వాతకి, సుమారు అంటే 23 సంవత్సరాల తర్వాతకి డెఫినెట్గా చెప్తా ఉన్నా, మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాజకీయాల్లో డాక్టర్ దూదిమెట బాలరాజ్ యాదవ్ అనేవాడు 30 సంవత్సరాలు రాజకీయాలు నిలబడకపోతే భవిష్యత్తులో నీ ముఖం చూపెట్టను నేను. 100% చెప్తాను నేను. జిల్లా నాయకత్వం అంతా ఓకేనా? జిల్లా నాయకత్వం అంతా బాగానే ఉన్నారా? సపోర్ట్ చేస్తాను. కేసీఆర్ మా నాయకుడు, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రోత్సాహంతో, కేసీఆర్ గారి ఆలోచన విధానంతో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాడిని, కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం సాధ్యమని నమ్మిన వాడిని. కాబట్టి ఆ రోజు ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ కేసీఆర్ వైపు మళ్ళేవాడిని. కాబట్టి ఇలా కేసీఆర్ గారు నన్ను పికప్ చేశారు, కేసీఆర్ గారు నన్ను ముందుకు తీసుకుపోయారు. రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు నాయకత్వం నమ్ముకుని రాజకీయాలు చేస్తారు తప్ప ఇంకెవరు నమ్ముకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదంటూ నేను. డెఫినెట్ గా నా శక్తి, నా చరిస్మా, నన్ను పనిచేసే ప్రజలు, మా అధినాయకుడు కేసీఆర్. రేపు మా యువ నాయకుడుగా కేటీఆర్ గారు ఉంటారు. వారితో కావచ్చు, సంతోషాలతో కావచ్చు, హరీష్ రావు గారితో కావచ్చు, టోటల్ పార్టీ నాయకత్వం జిల్లాలో ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారితో కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అందరితో కూడా నేను చాలా సాన్నిధ్యంతో ఉంటా. ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ అందరితో సాన్నిధ్యం అనుకుంటూ వెలుగున్న వాడిని, నాకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు నా అభ్యర్థిత్వం పట్ల. మీరు అనుకుంటా ఉన్నారు దూదిమెట బాలయ్య యాదవ్ ఎట్ట గెలవగలుగుతాడు, ఎట్ట పోగలుగుతాడని మీరు అనుకోవచ్చు. మీరు అభ్యర్థిని ఖరారు చేయండి, ప్రత్యర్థుల గుండెల్లో డిపాజిట్లు కల్లంత ఎట్టటి చేస్తాను నేను. డాక్టర్ దూదిమెట బాలయ్య యాదవ్ మాట్లాడుతూ అనుకుంటున్నాను టీవీ దగ్గరకు వచ్చేసి, మాకు శక్తి లేదా, మాకు లేకనే ఇక్కడికి వచ్చినావా? ఏ నేపథ్యం లేకుండా, ఏ వ్యాపార సంబంధాలు లేకుండా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడు పార్లమెంట్ కూడా పోటీ కలబడుతున్నాడు కదా. పల్లెటూరి పిల్లవాడైన దూదిమెట బాలయ్య యాదవ్ పార్లమెంట్ కూడా పోటీ కలబడుతున్నట్టే ప్రజాస్వామ్యం బతుకుతున్నట్టు అంటారా నేను. రాజకీయాలు చాలా మంది దాన్ని బతికించాలంటే మీకు టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని బతికించాలని కాదు, నాలాంటి వాళ్ళకి అనేక మందికి ఇవ్వాలంటున్నా నేను. దూదిమెట బాలయ్య యాదవ్ టికెట్ ఇస్తేనే పల్లెటూరి పిల్లవాడు పార్లమెంటుకు పోతేనే కాదు ప్రజాస్వామ్యం బతికేది. పల్లెటూరి నుంచి రాజకీయాలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి
ఇలా రాజకీయ పార్టీల అవకాశాలు ఇవ్వాలంటున్నాను. రాజకీయ పార్టీల యొక్క తీరు మారాలంటా ఉన్నాను. ఎందుకు మారాలంటున్నంటే సార్ నరసింహారావు గారు మీరు టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఒకవేళ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటే మోదీ గారు అంటున్నా. నేను అనేక సార్లు చెప్తున్నా, అనేక టీవీలో చెప్తున్నా, అదాను అంబానీ అవుతాడు. ఒకవేళ ఈ రాష్ట్రానికి ఒకవేళ ముఖ్యమంత్రి పైసలునే కావాలనుకుంటే మహేం రామేశ్వరం వచ్చి ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు అంటున్నాను నేను. మెగా కిషన్ రెడ్డి కావాలి వాళ్ళైతే. కాబట్టి పైసలు అనేవి ప్రతిసారి రాజకీయాలు శాసిస్తవి, పైసలే మనిషి ముందు తీసుకుపోతాయి. పైసలు ఒక భాగం కావచ్చు. నేను ఎందుకంటున్నంటే ఇలా డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య సిద్ధరామయ్య ఆస్తులు 51 కోట్లు, డీకే శివకుమార్ ఆస్తులు ఈ దేశంలోనే అత్యధిక ధనవంతమైన ఎమ్మెల్యే డీకే శివకుమార్. కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాలే, సిద్ధరామయ్యని పికప్ చేసింది. అంటే కొన్నిసార్లు కొంత దూరం తీసుకుపోవడం మాత్రమే పైసలు ఉపయోగపడతాయి తప్ప రాజకీయాల్లో స్థిరత్వంగా నిలబడడం కోసం పైసలు నిలబట్టవు. మనిషిని నిలబెట్టేవి ముందు తీసుకుపోయేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నమ్ముకొని దూదిమేట బాలాజీ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఆ క్యారెక్టర్ తోటి ప్రజల కోసం కొట్లాడతాం. ఓటమికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇంకో 40 రోజులు 52 నెలలు అవుతుందేమో. ఈ లోపే అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ పైన విమర్శలు చేసే పరిస్థితి ఎందుకుంటుంది టీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు, 2 సార్లు అవకాశం ఇచ్చినారు, 2 సార్లు పరిపాలన చేసినాము. తదక్రమంలో ప్రజలకు సంబంధించి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పినారు. ప్రతిపక్ష పాత్ర కూడా మాకు 39 సీట్లు ఇచ్చినారు, 87,50,000 ఓట్లు వేసినారు. వారికి మాకున్న తేడా 4 లక్షల ఓట్ల తేడా. ఓట్ల శాతంలో చూసినా 1.85% మాత్రమే, ఓట్లలో చూసినా 4 లక్షల తేడా మాత్రమే, సీట్లలో చూస్తే 15 సీట్ల తేడా. కాబట్టి ఒక బలమైన నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పేసి ప్రజలు మాకు ఆదేశించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, ఇంకెవరంటే ప్రజలే కదా మాకు మ్యాండేటరీ. ప్రజలు డెమోక్రసీలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీరు బలమైన ప్రతిపక్షంగా ఉండని చెప్పేసి 38 సీట్లు ఇచ్చినారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 100 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో ఆ 100 రోజులలో 6 గ్యారంటీలు ఇచ్చిందో, 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఇచ్చిందో, ఆ 13 అంశాల్లో 2 అంశాలను ఇవాళ అమలు చేస్తామని చెప్పి, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, ఒకటి ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. అంటే 6 గ్యారంటీల్లో 13 అంశాలుంటే 2 అంశాలని అమలు చేసి, ఆ 2 అంశాలు అమలు చేసి మీరు 2 గ్యారంటీ అమలు చేసి చెప్పుకుంటామంటే భారత రాష్ట్రం చూస్తూ ఊరుకోవాలన్నా? ఇవాళ నేను ఏమంటున్నంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టినారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్ని బస్సులు హైదరాబాద్ అవసరం కావాలి? 6,000 బస్సులు కావాలి. మీరున్న బస్సులేని 2,700. అందులో నీకు మామూలు మంచి పోయే బస్సులేని 1,600. అంటే 1000 బస్సులు పనిచేసే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బస్సులన్నీ పాడైపోయినాయా, లేకపోతే మీరు మొత్తం బాగా నడుపుతున్న వీళ్ళు వచ్చిన తర్వాత పాడు చేశారా? నేనేమంటున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదంటున్నాను నేను. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పాలించిన తర్వాత కూడా టీఆర్ఎస్ అమలు చేయని హామీలు చాలా ఉన్నాయి. హామీలు ఇచ్చేది తెలుసు అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీకి ఉచిత హామీలు ఇవ్వడం తెలుసు, అబద్ధాలని చిలువల పలగా ప్రచారం చేయడం తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర అబద్ధాలతో గెలిచింది. ఇలా నేను ఏం చెప్తున్నా నరసింహారావు గారు, ఇలా తెలంగాణ ఉద్యమంలో హీరో అయిన కేసీఆర్ ఏమో విలనైంది ప్రజలకు, తెలంగాణ ఉద్యమంలో ద్రోహి విలనైనటువంటి వాడేమో తెలంగాణ ప్రజల ముందు హీరో అయినాడు. ఏం చెప్పుకుందాం, తెలంగాణ సమాజంలో సిగ్గు అనిపిస్తా ఉంది ఒక డాక్టరేట్ గా, ఒక ఉద్యమ నాయకుడిగా. సార్ పబ్లిక్ ని నేను చెప్తా ఉన్నా, మీ టీవీ ద్వారా ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఎవరు తెలంగాణ సార్ తెలంగాణ ఉద్యమంలో ఎవరు వెనకాల ఉన్నాడు సార్? ఇలా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు వెనకాల ఉన్నాడు సార్? మారుతాయి కదా సార్. నేను ఏమంటా సార్, ఇప్పుడు దూదిమేట బాలయ్య రేపు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు సార్. తెలంగాణ ఉద్యమంలో నీ భాగస్వామ్యం ఏదంటే ఏం చెప్తాం? రైఫిల్ పెట్టినాడా? ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలని చెప్పేసి 50 లక్షలు అడ్డంగా దొరికిందా? మీరు చెప్పారు జనం నమ్మలా? ఇవన్నీ మీరు చెప్పారు కదా. మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, ఒక సందర్భంలో మేము చెప్పింది వినకపోతే సార్, దూదిమేట బాలయ్య మీ ముందు కనపడుతుండే చిన్నగా ఉన్నాడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఈయన ఎంపీగా పోటీ పడకపోవచ్చు అనొచ్చు. రేపు ఎంపీకి వచ్చినాక మీకు అర్థమైంది కదా. అదే కదా ఇప్పుడు అదే చేశాడు రేవంత్ రెడ్డి గారిని మీరు అట్లే చూశారు, బట్ ఆయన ప్రజలు నమ్మారు. అదే సార్ చెప్తాను కదా, ఉద్యమంలో హీరోలమేమో విలన్లైనము, ఉద్యమంలో విలనేమో హీరో అయిండు. హీరోలను ఓట్లేస్తే ప్రాపర్ గా హీరోయిజం చూపించలేదు, వాళ్ళు విలన్ గా బిహేవ్ చేశారు తెలంగాణ సమాజం పట్ల, అందుకోసం మీరు విలన్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు నరసింహారావు గారు డెఫినెట్ గా మీ టీవీ ద్వారా ఇవాళ సమాజాన్ని చెప్పాల్సింది ఏంటంటే, కేసీఆర్ గా అన్ని చేశారు, కానీ ఎక్కడైతే మేము డిస్కనెక్ట్ అయినామో ఆ ప్రజలతో ఉన్న బంధాన్ని మాత్రం కనెక్షన్ మిస్ అయిపోయిందని చెప్పి 100% చెప్పాలి. మీ టీవీ ద్వారా చెప్పాల్సింది. ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో దూదిమేట బాలయ్య కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు కొట్లాడేటప్పుడు మాకు ఆస్తుల మీద కానీ, పదవుల మీద కానీ, అంతస్తుల మీద కానీ, లేకపోతే అణిచివేత మీదుగా మాకు పెద్ద భయం ఉండకపోయేది. ఆ రోజు దూదిమేట బాలయ్య యాదవ్ కొట్లాడేటప్పుడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి 3-4 రకాలుగా అణిచివేయవచ్చు. అధికారంతో అణిచివేయవచ్చు, పైసలు ఇచ్చి అణిచివేయవచ్చు, లేకపోతే వాళ్ళు పదవులు ఇచ్చి అణిచివేయచ్చు.
నీ 3 ఎంట్రికతో సమానరా బిడ్డ, నాకు తెలంగాణ ఆత్మగౌరవం కావాలని చెప్పేసి ఆ రోజు తెగించి కొట్లాడిన అనేక గుండెలు తెలంగాణ ఉద్యమంలో, అనేక గుండెలు తెలంగాణ వాళ్ళందరూ హర్ట్ అయ్యారుగా. తెలంగాణ సమాజం ఏదైతే ఉందో ఇంకేదో కోరుకుంది కేసీఆర్ నుంచి, దాన్ని ఇవ్వలేకపోయినా మేము. పథకాలు ఇచ్చాం, పథకాలు ఇచ్చాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, పథకాలు ఇచ్చాం, అభివృద్ధి ఇచ్చాం, అదేవిధంగా సుపరిపాలన ఇచ్చాం, అదేవిధంగా సౌఖ్యవంతమైన సౌకర్యవంతమైన పాలన ఇచ్చాం. కానీ ఏదో కొత్తది కోరుకున్నారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం దెబ్బతింది అనుకున్నారు, స్వరాష్ట్రంలో కూడా ఆత్మగౌరవం పోతుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం. ప్రగతి భవన్ గడిలు పగలగొట్టడం ద్వారా అహంకారాన్ని మేము తీసేసామంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర దొరకని ఆత్మగౌరవం రేవంత్ రెడ్డి దగ్గర దొరుకుద్దని చెప్పేసి ప్రజలు ఒకవేళ వెళ్తే కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కేసీఆర్ గారి దగ్గర దొరకని ఆత్మగౌరవం ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పెట్టి రాళ్ళేసి ఒకరి వెనకాల గురువు వెనకాల ఉండి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి వెనకాల తెలంగాణ ఆత్మగౌరవం శిఖరం స్థాయిలో నిలబడటానికి ప్రజలు ఒకవేళ నమ్మితే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నమ్మారు, ఓట్లేశారు, చూద్దాం ఏం జరుగుతుందో. నమ్మి ఓట్లేసిన తర్వాత ప్రగతి భవన్ లోకి ప్రజలు వచ్చే అవకాశం కల్పించారు కదా ఆయన. అదే చెప్తున్నారు కదా, ప్రగతి భవన్ గడిని బద్దలు కొట్టామని చెప్తున్నారు సార్. ఇవాళ 45 రోజులు సార్. ఎన్ని రోజులు కలిసారు సార్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు కలిసారు సార్ ప్రజల్ని? ఒక్కరోజు కలిసాడు సార్, ఒక్కరోజు కలిసాడు సార్. మమ్మల్ని అన్నారు సార్, బీఆర్ఎస్ పార్టీ మొత్తం టీఎస్పీసీ నిర్వహిస్తలేదు, రద్దు చేసిందని చెప్పింది సార్. 45 రోజులు సార్. ఆల్రెడీ గ్రూప్ 2 ఒకసారి రద్దు చేశాడు సార్. అప్పులు అని చెప్పాడు సార్. ఇవాళ వాళ్ళు తెచ్చిన అప్పులు 14,500 కోట్లు సార్. ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క ప్రజలకు ఒక 2,000 4,000 ఆసరా పింఛను పెంచలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు, రైతు భరోసా నిధులు అకౌంట్లో వేయలేదు. కానీ వాళ్ళు తెచ్చిన అప్పు ఈ 3 నెలల్లో 14,500 కోట్లు. ఓన్లీ డిసెంబర్లోనే 1,400 కోట్లు తెచ్చారు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు. నేనేమంటారు సార్, అప్పులు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇవాళ పరీక్షలు రద్దు చేస్తూ ఉన్నారు, పథకాలు అమలు చేయట్లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాతకి కరెంటు రంగం చర్చిద్దాం, విద్యారంగం చర్చిద్దాం, వైద్య రంగం చర్చిద్దాం, వ్యవసాయ రంగం చర్చిద్దాం, అన్ని విద్యుత్ రంగాన్ని చర్చిద్దాం. అన్ని రంగాల్ని చర్చించుకుంటూ కంటే ముందు సార్ తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలని ఇవాళ గుండెల్లో అత్తుకునేలా, ఇవాళ ప్రపంచ స్థాయికి భారతదేశ స్థాయికి తీసుకుపోయేలా తెలంగాణ యశస్సును మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత పెద్దగా ఎదిగిందో ఇలా మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇలా నేను రీసెంట్గా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే దాని వెనకాల తెంగ చెట్టు కనపడదు, పాలపిట్ట కనపడదు. ఎవరు సార్ దానికి అంబాసిడర్? కేసీఆర్ కాదా? అటువంటి కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు ఇవన్నీ, జనాలు నమ్మలేదు, ఓట్లేసారు. 2 నెలలు కానివ్వండి. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఇంతకుముందు ఎవరైనా పోయి కలిసారు, ఈ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోయి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. పరిస్థితి మీరు ఎప్పుడు ఇచ్చారు? నరసింహారావు సార్, మీరు సీనియర్ జర్నలిస్టు. కేసీఆర్ కలవలేదని సిల్వల పొలలుగా అబద్ధాలు ప్రచారం చేశారు సార్. ప్రచారం చేశారు సార్. మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి కలిసాడు 45 రోజులలో? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎస్కార్ట్ ని మొత్తం తీసేస్తున్నా అని చెప్పింది సార్. నువ్వు ఎస్కార్ట్ తీసేసినవో లేదో అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. నువ్వు ఎస్కార్ట్ తీసేయకపోగా నీ తమ్ముడైన కొండరెడ్డి, నీ తమ్ముడైన తిరుపతి రెడ్డి ఎస్కార్ట్లను పెట్టుకుని తిరుగుతున్నారు. టీవీలు చూసినాయి సార్, సోషల్ మీడియా చూస్తా ఉన్నారు సార్. మంత్రి చామర్లో కూర్చొని ప్రచారం చేస్తారు. అధికారుల ఉత్సాహమా, అతి ఉత్సాహమా? డీజీపీనే అత్యుత్సాహంతో వెళ్తే ఆయన కోల్పోవాల్సి వచ్చింది కదా. డీజీపీకి ఒకటి కింద స్థాయి వాళ్ళకి ఎందుకు ఉండదు ఉంటుంది కదా సార్. నేను అదే అంటున్నాను, ఇలా కలుస్తున్న కంచె తీసేస్తామన్నారు సార్. ఎప్పుడు వేసేది సార్ కంచె? ఎప్పుడు వేసేది సార్ కంచె? 2012 తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమకారుల యొక్క ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ ఫోర్స్ని తట్టుకోలేక కంచె వేసారు సార్. ముఖ్యమంత్రి ఇల్లు ఉండని ఇల్లు కంచె ఉంటుందా సార్? ఎంత గొప్ప చూసారు కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్పాదన చేస్తా ఉందో. ముఖ్యమంత్రి ఉండని ఇల్లుకు కంచె ఉండదు సార్. ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటాడు కానీ కంచె తీసేసి రేవంత్ రెడ్డి ఏమంటాడు సార్? ప్రగతి భవన్ ఉంటాడు సార్, ఉంటాడు కదా సార్, ప్రజాభవన్ ఉంటాడు సార్. ముఖ్యమంత్రి ఉండని ఇల్లుకు కంచె తీసేసి సూచన మీ కంచె తీసేయని మాట్లాడుతున్నారు సార్. ఎంత అన్యాయం చూడండి. 45 రోజులు సార్, 45 రోజులలో నేను చెప్తాను సార్. సెక్యూరిటీ చూడండి సార్, మీరు చూడండి సార్, సెక్యూరిటీ చూడండి సార్. ఇవాళ చూడండి, నేను ఏమంటాను సార్, 10 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి ఏమో నందిని నగర్ లో ఉంటాడు సార్. మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత. మరి ఆయన ఇల్లు చూడు సార్, మా ఇల్లు చూడు సార్. 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారి ఇల్లు చూడు, 45 రోజులు పనిచేసిన రేవంత్ రెడ్డి గారి ఇల్లు పోయి చూడు సార్. వారి ఇల్లు చూడు, మా ఇల్లు చూడు సార్.
ఏం చూసిరాండి సార్, మీరు పోయి చూసిరాండి, లోపల పోయి ఉంటుంది ముఖ్యమంత్రి ఏమున్నా చూసారు, అలా ఏమున్నా చూసిరాండి సార్. ఎన్ని ఎకరాలతో ఎంత 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 అద్భుతంగా కట్టుకుంటూ ఇల్లు. ఆయన ఎక్కడ అధికారంలో లేడు కదా. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ లో మొన్న 45 రోజుల క్రితం అధికారంలోకి రావడం తప్ప అదే సార్ ఎప్పుడు అధికార పార్టీ అధికారంలో ఎట్లా వచ్చింది సార్? మరి అంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ మరి మా కేసీఆర్ గారు ఎక్కడ ఉందా సార్? ఇల్లు ఉన్నాయా చూసి సార్? ఆస్తులు చూసిరా సార్? మా నందినగర్ ఇల్లు చూసి సార్ 40-50 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంది కదా. 40 ఎకరాలు సార్. ఇప్పుడు ఏ రైతుకైనా చట్ట ప్రకారం ఉండాల్సినటువంటి ఉంది. ఆయన మొదటి నుంచి కూడా రైతు, ఆయనకు అభిమానం ఉంది వ్యవసాయం పట్ల, ఆయనకు సరే ఉండని ఇల్లు తప్పే ఉంది. ఇల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా కట్టుకున్నారు సార్ ఆస్తులు. సార్ రేవంత్ రెడ్డి గారి జీవితం 20 ఏళ్లలో ఇన్ని ఆస్తులకు ఎట్లా సమీకరణ సార్? ఏం చేశారు సార్? 10 సంవత్సరాలు ఆయన అక్రమంగా ఆస్తులు కొనబెడితే 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఏం చేశారు? ఆయన అక్రమ ఆస్తులు ఏం తెలిచారు? 100% ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నారు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారమే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారము ఇలా అబద్ధాలను గ్లోబల్స్ లెక్క ప్రచారం చేసి ఆస్తులు సంపాదించాలని చెప్పినారు సార్. ఇలా నందినగర్ లో ఉన్నాడు సార్. మా కాన్వాయి తెలంగాణ భవన్ లో పార్కింగ్ అయితే ఉంది, కనీసం వాడు పార్కింగ్ పెట్టుకున్నది లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి యొక్క ప్రభని ఇంకా తగ్గించాలి అంటే మేమే పరిపాలకులం, మాకంటే గొప్ప పాలన ఎవరు చేయలేరు. కేసీఆర్ పరిపాలన కూడా ఒకవేళ దీన్ని దుష్ప్రచారం చేసి అవినీతిమయమైందని చేసి అనేక రకాల ఇబ్బందులు గురి చేసిస్తే కేసీఆర్ ప్రభ తగ్గుద్దని, కేసీఆర్ గారి మొత్తాన్ని ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం కూడా కుంటుపరచాలని, ఇక పరిపాలన మాకే చేస్తానని ఒక కుట్ర కోణంలో దాగిందంటూ నేను ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు పరిపాలన చేయలేదంటారు సార్? ఇవాళ 11 దఫాలుగా మరి 70 లక్షల మంది రైతాంగం ఖాతాల్లో 72,000 కోట్లు టింగ్ టింగ్ అంటూ వేయడం తప్ప మేము 13 సార్ నేను అంటాను. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణలో అభిమానం ఉండొచ్చు, నేను కాదన్నాను. ఒకసారి ఎవరో నిజామాబాద్ నుంచో కరీంనగర్ నుంచి ఒక పిల్ల ఒక పేదవాళ్ళు పోయేసి సార్ నా బిడ్డ పెళ్లి కష్టమైందని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చిందట. ఆ 1 లక్ష రూపాయలకే రాజశేఖర రెడ్డి గుర్తించిర్రే, గుండెలో పెట్టుకున్నారే. మరి అలా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ అధ్యక్షుడు కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కావచ్చు పేదల ఆడపిల్లలు చేసిందా సార్? ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల మంది పేద ఆడపిల్లలకు 1,116 రూపాయలు ఇచ్చి 14,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసిన మహానాయకుడు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉండడా సార్? రూపాయలు ఇచ్చారు, బంగారం కూడా ఇస్తారు కదా, తులం బంగారం. అధికారులు చూస్తున్నారు సార్. ఇలా ప్రజలందరూ చూసేదే తులం బంగారం ఎప్పుడు వస్తుంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తుంది, ఆసరా పింఛన్ 4,000 ఎప్పుడైతే చెప్పారు కదా సార్. కేసీఆర్ వచ్చాడు, ముసలాయనకు ముసలమ్మకు పంచాయతీ పెట్టని చెప్పారు సార్. మరి ఇలా ముసలమ్మ ముసలాయన అడుగుతాం ఎప్పుడు ఇస్తావయ్యా? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏంటి KG to PG నిర్బంధ ఉచిత విద్య ఎక్కడ ఇచ్చారు? ఇవన్నీ వచ్చినప్పుడు అవి కూడా వస్తాయి. రాజకీయ పార్టీల నాయకుల హామీలు అలాగే ఉంటాయి. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం, ఎక్కువ టైం లేదు. నీతివంతమైన రాజకీయ నాయకుడిగా బాలరాజ్ యాదవ్ ఉంటాడు, చూడండి అని చెప్తున్నారు మీరు. రికార్డెడ్గా ఉంటుంది వీడియో. కానీ మీరు హోల్డ్ చేసిన కార్పొరేషన్కి సంబంధించి కాంగ్రెస్ సర్కారు ACB విచారణ చేస్తుంది. గొర్రెల పంపకం సంబంధించి అవకతవకలు జరిగాయి, కుంభకోణం జరిగింది అని. డెఫినెట్గా నరసింహారావు గారు, ఇలా జరుగుతున్నటువంటి ఏదైతే తీరుందో, ఇలా గత ప్రభుత్వం పైన చేస్తున్న కుట్రల్లో భాగంగానే మేము చెప్తా ఉన్నాం. ఇలా అసెంబ్లీ సాక్షిగానే ఒకవైపు మేడిగడ్డ మీద, ఒకవైపు కాళేశ్వరం మీద, ఇలా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అక్కసుతోటి వారి యొక్క ప్రభ తగ్గాలని ఏదైతే కుట్ర చేసిర్రో ఆ కుట్రలో భాగంగానే ఇలా కాళేశ్వరం పైన కుట్ర జరుగుతూ ఉంది, కాళేశ్వరం అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నాం. ఇలా డెఫినెట్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం. అదేవిధంగా విద్యుత్ అంటే ఇలా కేసీఆర్ గారు కానీ తెలంగాణ కానీ ఎందుకు ఇంత పైకి వచ్చింది, కేసీఆర్ ఎంత పేరు వచ్చిందంటే నీళ్లు విద్యుత్ విషయంలో ఇలా మేము విజయం సాధించాం. ఇవాళ 1 కోటి ఎకరాల పైచీలకు మాగాన్ని నీళ్ళు చేయగలిగాం. అదేవిధంగా ఇవాళ విద్యుత్ సమయం 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఈ 2 రంగాల పట్ల కేసీఆర్ గారు చేసినటువంటి ప్రభ ఏదైతే ఉందో, ఈ ప్రభని తగ్గించాలంటే ఈ 2 స్కీములు కూడా ఫెయిల్ అయినని చెప్పి ఒక అప్రచారం చేయాలని ఆలోచనతోటే అసెంబ్లీలో మా పైన శ్వేతపత్రం పేరుతోటి 2 దాడులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ 2 దాడులను తిప్పికొడుతూ ఒకవైపు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఒకవైపు మా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, మా మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు తిప్పికొట్టారు. ఏం చెప్పినారు సార్? మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజు కాళేశ్వరం ఫెయిల్ అయింది, మేడిగడ్డ ఫెయిల్ అయింది, కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పేసి కుట్ర చేస్తా ఉన్నారు కదా, మాట్లాడుతూ ఉన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయని చెప్పినారు. అదే క్రమంలో మా జగదీశ్వర రెడ్డి గారి పైన మా నల్గొండ జిల్లా మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు మా జగదీష్ రెడ్డి గారి పైన. జగదీష్ రెడ్డి గారు చెప్పారు మాజీ మంత్రిగా, ఎస్ మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేయండి తప్ప ఆరోపణలు చేయకని చెప్పినారు. 2 అలర్ట్ చెప్పినారు. అదే క్రమంలో ఇవాళ గొర్రెల పంపిణీ పథకం మీద ఇవాళ గొల్ల కురుమలకు సంబంధించి ఇవాళ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నటువంటి కులం ఇది.
బీఆర్ఎస్ పార్టీకి అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చినాడు. రాజ్యసభ సభ్యుడిగా దక్షిణ భారతంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు రాలే, గొల్లకుర్మలకు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, వాస్తవంగా చట్టసభలో ఎమ్మెల్సీ ఇచ్చినారు. అదే ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ 3 పదవులు ఇచ్చినారు నాతో పాటుగా. అదే 5 ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఒక మంత్రి పదవి ఇచ్చినారు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారనే అక్కసుతోటి ఈ స్కీమ్ని బదనాం చేయగలిగితే వీళ్ళ ఉన్నటువంటి ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి పట్ల ఒక చెడు కోణం వెళ్ళిపోతున్న ఆలోచనతోటి ఏసీబీ విచారణ చేసినారు. 2 కోట్ల సార్, ఏమన్నా 100 కోట్ల 1000 కోట్ల, వీళ్ళు ఏసీబీ విచారణ 2 కోట్ల మీద చేస్తారు సార్. ఈ స్కీమ్ యొక్క ఎంత సార్ 12,000 కోట్లు దీని ప్రాజెక్టు. మొదటి దఫలో మేము మంచిది 5,000 1 కోటి, వీళ్ళు విచారణ చేసేది 2 కోట్ల మీద చేస్తున్నారు. సార్ నేను ఏమంటున్నంటే ఇవాళ మేమేమి తప్పు పడతలే, మీరు ఊకనే అసత్యాలు ప్రచారం చేస్తూ అబండాలు వేస్తూ కాలం గడపకండి. మీ వద్దనే ప్రభుత్వం ఉంది, మీ వద్దనే ఏసీబీ ఉంది, మీరే గవర్నమెంట్లు ఉన్నారు. కాబట్టి ఇలా ఏ రంగం మీద అయినా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయాలి తప్ప ఊకనే అబద్ధాలని లీకులు ఇచ్చి ఆ లీకుల్ని చిరోల్పలుగా ప్రచారం చేసి ఈ ఏదైతే యాదవ్ కుర్మ సోదరులు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీతో ఉన్న వాళ్ళందరినీ కూడా దూరం చేసే ప్రయత్నం చేసే క్రమం ఏదైతే కుట్ర జరుగుతుందో ఆ కుట్రలో భాగంగానే ఇలా ఏసీబీ కేసు అంటా ఉన్నాను నేను. సార్ నేను అంటా ఉన్నాను, ఒకవైపు రాజకీయ అవకాశాలు, ఒకవైపు ఆర్థిక అవకాశాలు. ఎన్ని పంచినాం సార్? 3,93,896 యూనిట్లు, 84,74,000 గొర్రె పిల్లలు మరి సుమారు పంచినాం సార్ మేము 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. మీరు కూడా అన్నారు కదా సార్. ఇలా నేను అడుగుతున్నా సార్, మీ టీవీ ద్వారా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రిత్వ శాఖ లేదు సార్ మాకు. ఇవాళ మా పశుసంవర్ధక శాఖ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం సార్, మీ ద్వారా పశుసంవర్ధక శాఖ మా దగ్గర లేదు సార్. 2 లక్షలు మీరు అమలు చేస్తున్నారు సార్, అమలు చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ ద్వారా చూస్తున్న యాదవ్ కుర్మ సోదరుల పక్షాన్ని అడుగుతున్నా సార్. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా 82,000 మంది 43,750 రూపాయలు ఇవాళ డీడీలను కట్టి సుమారు ఇవాళ కలెక్టర్ అకౌంట్ లో 32 జిల్లాలలో 350 కోట్లు నుంచి 400 కోట్లు కలెక్టర్ అకౌంట్ లో ఉన్నాయి సార్. అవి వాపస్ ఇస్తారా? మీరు చెప్పినట్టు 2 లక్షల గొర్రెల యూనిట్ల పథకాన్ని గొల్ల కుర్మల కోసం యాదవ్ కుర్మ సోదరులకు కొనసాగిస్తారా? ఇలా మీ టీవీ ద్వారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే పశుసంవర్ధక శాఖ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఏసీబీ కేసుల పేరుతోటి, కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జీల పేరుతోటి పీపీటీ ప్రజెంటేషన్ ఏం చెప్పారు సార్ ఈఎన్సీ మురళీధరరావు గారు? గత ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే ఈ యొక్క పని చేసిన తప్ప కాదని చెప్పినారు సార్. మీ ఈఎన్సీ మురళీధరరావు, మా ఈఎన్సీ మురళీధర్, మీకు మాకు పనిచేసిన ఆయనే. కాబట్టి ఇలా పీపీటీ ప్రజెంటేషన్ తోటి కాంట్రాక్టులను బెదిరించవచ్చు, ఒక ప్రయోజనం కలుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా 7,700 కోట్లు ట్రెజరీలో రైతు భరోసా నిధులు కోసం ఉన్నాయని చెప్పారు సార్. 7,700 కోట్లు ఏ మంత్రికి పోయినాయి సార్? ఎవరి కాంట్రాక్ట్లకు పోయినాయి సార్? ఇలా మీ టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, రైతు భరోసా నిధులు ఎవరి కాంట్రాక్ట్ల కోసం మళ్లించారు? అంటే కాంట్రాక్టర్ కావాలా మీకు తెలంగాణలో? కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు కావాలా? ఇంతవరకు వేయలేరు సార్. చెప్తున్నారు ఎవరిని అడిగితే చెప్తూ కొట్టండి అంటున్నారు ఆయన. సార్ ఇవాళ సార్ కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే రైతులని ఇలా బిచ్చగాలు చేసిన వాళ్ళు, ఇలా కొమ్మరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు ఒక సీనియర్ రాజకీయ నాయకులు, వారంటే మాకు గౌరవం ఉంది. రైతు భరోసా నిధులు అడిగితే చెప్తూ కొడతారా? ఇది భావ్యమా? ఇది ఇలా నేను అడుగుతా ఉన్నా, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారిని ఈ టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కొట్టాలి? ఇవాళ మీరు అంటా ఉన్నారు కదా, మీరు ఇవాళ మిమ్మల్ని 100 ఫీట్ల లోతులు అడుగు బొంద పెడతాం అంటారు కదా. మీరు కాక 100 రోజులలో 6 గ్యారంటీలతో పాటుగా 420 హామీలు ఇచ్చారు కదా. 100 రోజులలో ఈ 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు అమలు చేయకపోతే 1000 ఫీట్ల లోతు కాంగ్రెస్ పార్టీ బొంద పెడతారు తెలంగాణలో. ఇది కేసీఆర్ గారి సైనికుడుగా దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా ఇవాళ మీ టీవీ ద్వారా చెప్తున్నారు ప్రజానికానికి. మమ్మల్ని 100 ఫీట్లు బొంద పెట్టడం కాదు, మమ్మల్ని 100 ఫీట్లు 100 మీటర్లు బొంద పెడతాం అనుకోరు కదా. మీరు కాక 6 గ్యారెంటీ అమలు చేయలేకపోతే 100 రోజులలో మిమ్మల్ని 1000 ఫీట్లు బొంద పెడతారు. కాబట్టి ఏసీబీ విచారణ పొలిటికల్ మోటివ్తో కూడుకున్నది 100%. ఒకవేళ నిజమైతే తేల్చండి, మా మీద విచారణ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మీకే ప్రజల మద్దతు వస్తుంది కదా. కానీ ఎటువంటి విచారణ లేకుండా ఆ దుష్ప్రచారాలు చేసి కొల్ల కుర్మ యాదవ్ కుర్మ సోదరుని బీఆర్ఎస్ ఉన్న అక్కసుతోటి మీరు అమలు చేయరైతే పథకాన్ని కొనసాగించారు. నేను ఏమంటున్నంటే సోనియా గాంధీ జన్మదినం December 9 సార్. సార్ మా అభిమాన నాయకుడు, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క అభిమానం ఉంటారు సార్. ఇలా కేసీఆర్ గారు మా పార్టీ అధినేత కాబట్టి ఆయన జన్మదినం రోజు మంచి కార్యక్రమాలు చేస్తాను చూస్తా సార్. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ సార్ December 9 జన్మదినం. అభిమాన నాయకురాలనే మోసం చేసి సార్ వీళ్ళు December 9వ తారీఖు రోజు రైతు రుణమాఫీ చేస్తున్నారు సార్. చేయలేరు సార్, చేయలేరు సార్. మీరు చూడండి సార్, మీరు చెప్పారు సార్. నేను ఏమంటున్నట్టే నేను ఉత్తరం చెప్పట్లే మీ టీవీ ద్వారా. సోనియా గాంధీనే మోసం చేసిన వాళ్ళు 23 December 9
23 డిసెంబర్ 9 డిసెంబర్ 9, 2023 నాడు రైతు భరోసా నిధులు వేస్తానని చెప్పారు సార్. అది ఆ అభిమాన నాయకురాలు సార్. రైతు రుణమాఫీ సార్. రైతు భరోసా నిధులు సార్. రుణమాఫీలు ఎట్ ఏ టైం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్ చెప్పారు ప్రభుత్వం సార్? చూస్తే 2 లక్షల రుణమాఫీ అనరా? 3 దఫాలు 4 దఫాలు మీరు కూడా పోయినసారి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మేము గట్టిగా ఇచ్చినాం సార్. ఎలక్షన్ 3 నెలల ముందు మీరు రుణమాఫీ చేశారు. మేము దఫాలుగా అన్నాము. 24 డిసెంబర్ 9 చేస్తాం కాంగ్రెస్ సార్, పార్టీ. మేము దఫాలుగా అన్నాము. వాళ్ళు ఒకేసారి అన్నారు రుణమాఫీ అనేది మీ అభిమాన నాయకురాలు యొక్క జన్మదిన రోజు సంతకం పెడతాన్నారు సార్. ఇంతవరకు సంతకం పెట్టలేదు సార్. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత రాలేదు సార్. ఇవాళ రైతు భరోసా నిధులు పడలేవు సార్. ఆటో రంగం కుదేలైపోయింది సార్. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా ఇవాళ డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు సార్. ఇవాళ నేనేమంటారు, ఇవాళ మేము చెప్పే కదా సార్, 6 లక్షల మంది బతున్నారు సార్ ఆటో రంగం. మీరు చేసిపోయిన విధ్వంసాన్ని అంతా సెట్ చేసుకుని చూసి శ్వేతపత్రాలు ఇచ్చి పరిస్థితి అంతా సద్దుమరిగిన తర్వాత వరుసగా పోతారంట వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు యాదవ్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.